వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పూర్తి అప్డేట్ సమాచారం అందించడానికి మా ప్రతినిధులు రెడీగా ఉన్నారు. కోల్కతా నుంచి సతీష్, బెంగళూరు నుంచి సిరి, బెంగళూరు నుంచి కవిత, చెన్నై నుంచి సిరి, ఆగ్రా నుంచి కృష్ణ ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, గుడ్ మార్నింగ్ సతీష్. సతీష్, రాయ్గంజ్ లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్ ని స్వాధీనం చేసుకుని దాడులు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉన్నాం, మన బ్యాక్ డ్రాప్ లో హౌరా బ్రిడ్జ్ కనపడుతుంది, మరోవైపు హౌరా రైల్వే స్టేషన్ కూడా కనపడుతుంది. వెస్ట్ బెంగాల్ సంబంధించి మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 దశల్లో కూడా పోలింగ్ జరుగుతున్నాయి. మొదటి దశలో 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నిక పూర్తయితే రెండో దశలో మరో 3 నియోజకవర్గాలకి ఎన్నిక ఇప్పటికే ప్రారంభమైంది. జల్పాయ్గురి, డార్జిలింగ్, రాయ్గంజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ ఎన్నికల్లో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఒకవైపు, టీఎంసీ ఒకవైపు బూత్ క్యాప్చరింగ్ చేశారు, రిగ్గింగ్ పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో దరిదాపుగా మొదటి దశలో కన్నా 150% ఎక్కువగా భద్రతా దళాలను మోహరించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం 194 కంపెనీల పారామిలిటరీ దళాలు, అంటే సుమారుగా 15,000 మంది భద్రతా దళ సిబ్బంది ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి మోహరించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా డార్జిలింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం టూరిస్ట్ ప్రాంతంగా ఇప్పటికే చాలా మందికి ప్రసిద్ధి చెందినప్పటికీ ఒక ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఈ డార్జిలింగ్ ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా డార్జిలింగ్ని చేయాలన్నటువంటి ఆందోళనకారులు తీవ్రంగా ఉద్యమాలు నడుపుతున్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం. టీఎస్ఏటీకి సంబంధించినటువంటి కార్మికులు, లక్షలాది కార్మికులు ప్రభావశీలకంగా ఉన్నటువంటి ప్రాంతం కూడా ఈ డార్జిలింగ్ ప్రాంతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. డార్జిలింగ్లో గత 2 సార్లుగా బీజేపీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ప్రధానమైనటువంటి పోటీ బీజేపీ టీఎంసీల మధ్య ఉంటుందన్నప్పటికీ గత సంవత్సరం జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఆందోళన, 104 రోజుల పాటు జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో ఆందోళన అణచివేతకు స్థానిక బెంగాల్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి మీద వాళ్ళందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. ఈ కోపం బహుశా మరోసారి ఇక్కడ బీజేపీకి కట్టబెట్టేటువంటి అవకాశం ఉందన్నది ఇక్కడ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ కూడా అదే ఆశావాహ దృక్పథంతో ఇక్కడ ఉందని మనం చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ బీజేపీ 2014కి ఇప్పటికీ డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వటం మీద స్వరం మార్చినటువంటి నేపథ్యం కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక భిన్నమైన వాతావరణం. సహజంగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ గ్రూపులు ఏవైతే ఎంఎల్ గ్రూపులుగా మనం పిలుచుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ మిగతా అనేక పార్టీలు డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నటువంటి ఉద్యమకారులు కూడా ఇక్కడ బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనబడుతోంది. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే మోదీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, మమతా బెనర్జీ తదితర ప్రముఖ నాయకులు ఈ 3 ప్రాంతాల్లో కూడా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని ముగించిన సందర్భంలో ఇక్కడ ఒకంత వేడి రగులుతుందనే చెప్పుకోవాలి. మనం ఇందాక అనుకున్నట్టుగా రాయ్గంజ్ నియోజకవర్గంలో గొడవలు జరిగినటువంటి పరిస్థితి ఇప్పటికే మనకు కనపడుతోంది. లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళని ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్ప ప్రయోగం, చివరికి గాలిలో కాల్పులు జరిపిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద పారామిలిటరీ దళాలు మోహరించున్నాయి. వీళ్ళు కాకుండా అదనంగా సుమారుగా 2,000 నుంచి 3,000 వరకు స్ట్రైకింగ్ ఫోర్సెస్గా పారామిలిటరీ బలగాలు పహరా కాస్తున్నటువంటి ప్రత్యేక పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఈ 3 నియోజకవర్గాల్లో మనకు కనబడుతుంది. ప్రధానంగా డార్జిలింగ్ ప్రాంతంలో గొడవలు జరుగుతాయనేటువంటి అనుమానంతో డార్జిలింగ్లో కొంత మోహరింపు ఎక్కువగా ఉందనేది కూడా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసినటువంటి సమాచారం. ఈ ఎన్నికలు సాయంత్రం లోపల ప్రశాంతంగా ముగించడానికి ఎన్నికల సంఘం చూస్తున్నప్పటికీ ఆ పరిస్థితి కనపడటం లేదనేది మనకి ఇప్పటికే ఉన్నటువంటి తాజా పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒకంత ముందుగానే ఓటర్ ఇక్కడికి చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. సుమారుగా 36% పైగా పోలింగ్ జరిగినటువంటి ప్రత్యేక పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఈ 3 నియోజకవర్గాల్లో మనకు కనిపిస్తూ ఉంది. స్వామి, బూత్ క్యాప్చరింగ్ గురించి ముఖ్యంగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి తృణమూల్ నేతలను స్పందించారా? అదేవిధంగా సలీం సిపిఎం నేతపై కారుకు సంబంధించి దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మీ దగ్గర ఏం అప్డేట్ ఉంది? బూత్ క్యాప్చరింగ్ సంబంధించి మీకు ఇందాక చెప్పినట్టుగానే మొదటి దశలో కూడా బూత్ క్యాప్చరింగ్ పట్ల టీఎంసీ, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. రిగ్గింగ్ జరిపారని టీఎంసీ అంటే
బూత్ క్యాప్చరింగ్ చేసి రింగ్ జరిపారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాజాగా కూడా ఓట్లకు వేయటానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ ఆరోపిస్తే, కాదు అడ్డుకుంటుంది బీజేపీ వాళ్ళని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి ధోరణి మనకు కనబడుతోంది. పరస్పర నేరారోపణలకు సంబంధించి ఏది జరుగుతున్నప్పటికీ ఒకంత ఆందోళనకరమైన వాతావరణం. రెండు పక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మోహరించారు. తమ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా ఆందోళన తీరిన పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ఓటర్ ఇప్పటికే తాను ఎవరి పక్షం తీసుకోవాలనే దాని పట్ల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఓవరాల్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నాడా అనేది ఇక్కడ మనకి అనేక స్థానిక వార్తా సంస్థల మీడియా ప్రతినిధులతో మనం మాట్లాడినప్పుడు, లేకపోతే వివిధ పార్టీలకు సంబంధించిన శ్రేణులతో మనం మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతోంది. అలాగే సిపిఎంకి టీఎంసీకి మధ్య ఒక ద్వేషపూరిత వాతావరణం, ఒక ఘర్షణాపూరిత వైఖరి కొనసాగుతూ ఉంది చాలా కాలం నుంచి. ఈ నేపథ్యంలోనే సిపిఎం అభ్యర్థికి సంబంధించి జరిగిన కారు మీద జరిగిన దాడిలో టీఎంసీ అనేది ఆరోపణ చేసినప్పటికీ వాస్తవాలని ఇంకా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ ఈ మూడింటి మధ్య ప్రధాన కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో బీజేపీ, టీఎంసీ, వామపక్షాల మధ్య నడుస్తుందని మనం విస్పష్టంగా చెప్పుకోవచ్చు. స్వామి రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.